చూడు, ధర్మపీఠం మీద నుంచొని మీ అమ్మగారి గురించి నిజాలు చెప్పావనుకో, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. చెప్తావా? అదే పీట మీద నిలబడి నీ గురించి ఫ్రీగా చెప్తాను. చెప్పమంటావా? ఏంటే అడుగుతున్నానని అంత తెలుసా? చెప్పకపోతే పోవే. ఏదో దాని గురించి కొంచెం బ్యాడ్గా చెప్తే నాకు కొంచెం మంచి మార్కులు వస్తాయి, బయటకు వెళ్ళొచ్చు అని అడిగాను. లేదంటే ఇంకో దారి వెతుక్కుంటాను. అయితే వెతుక్కో. నేను మాత్రం మా అమ్మగారి గురించి చెడుగా చెప్పను. నమ్మిన బండంటే అలా ఉండాలి. మరి మేము అత్తయ్య గారు మీరు గుండెలు తీసిన బంటులే. వచ్చేసింది. ఏయ్, ఏంటి నా అసిస్టెంట్ తో మాట్లాడుతున్నారు? బిజినెస్ డీల్ చేస్తున్నాం. బిజినెస్ డీలా? నీ గురించి ధర్మపీఠం మీద నిజాలు చెప్పమన్నావు. అడిగినంత డబ్బిస్తానని చెప్పాను. పాపం, ఎంతైనా కంత్రిది కదా, ఒప్పుకుంది. రేపు నీ పని అవుట్. నేను నమ్మను. హే, రేపటి వరకు ఆగు. రాజ్యం అంతా నమ్ముతుంది నువ్వెంత వేధవ మహానివో అని. అదే నిజమైతే ఆ నాగిని చావు ఖాయం. ఇప్పుడు ఇలా చిచ్చు పెట్టాము, ఎక్కడికెళ్ళి ఆడుతుందో చూడాలి. ఎలాగైనా ఈ మైండ్ గేమ్ ని ఉపయోగించుకొని మనం బయటికెళ్ళాలి. ఆలోచిద్దాం, పదండి. కమాన్. ఏయ్ నాగిని, ఆగు. ఏంటమ్మా? అనసూయ నీతో ఏమంది? వదిలేయండమ్మా. ఏముందో చెప్పు. మీ గురించి ధర్మపీఠం మీద నిజం చెప్పమందమ్మా, కానీ నేను చెప్పను అన్నాను. కానీ నువ్వు చెప్పావని చెప్తుంది. ఛీ, నా ప్రాణం పోయినా నేను చెప్పనమ్మా. కావాలనే వాళ్ళు అబద్ధం చెప్పుంటారు. వాళ్ళ మాటలు నమ్మకండమ్మా. నమ్ముతున్నానే, కానీ అది నిజమని తెలిసిందా నా నమ్మకం పోతుంది. ఆ తర్వాత నీ ప్రాణం పోతుంది. నాకు తెలుసమ్మా. పొరపాటును కూడా నిజం చెప్పను. నన్ను నమ్మండి. వెళ్ళి నీళ్లు తాగొస్తానమ్మా. ఇది చెప్పింది నిజమా? అనసూయ చెప్పింది నిజమా? బలా నాగిని బలా, నీ నిజాయితీ మా మనసు దోచుకుంది. నీలాంటి నమ్మకమైన మనిషిని మొదటిసారి చూస్తున్నాం. మా కంటికి నువ్వు ఆడకట్టప్పలా కనిపిస్తున్నావు. నాకు లేదు, నీకుంది. ఏంటది? జుట్టు. ఓ, మిగతాదంతా సేమ్ టు సేమ్.